శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు చిన్ని కథల ద్వారా ఎంతో గొప్ప తత్వాన్ని మనకు ప్రసాదించారు. ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటం ద్వారా అసలు విషయమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక గొల్లపడుచు ఏటికి అవతల ఒడ్డున ఉన్న బ్రాహ్మణుడికి వాడుకగా పాలు అమ్ముతూ ఉండేది. నావ రాకపోకలు సరిగా లేకపోవడం వల్ల ఆమె ప్రతిరోజు సకాలంలో పాలు అందించలేకపోయేది. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు చీవాట్లు పెట్టేసరికి పాపం ఆ దీనురాలు, బాబు నేనేం చెయ్యను, ఇంటి దగ్గర నుండి ఉదయమే బయలుదేరుతాను, కానీ ఏటి ఒడ్డున పడవవాడి కోసం ఒకసారి, ఏరు దాటే వాళ్ళందరూ వచ్చి చేరడానికి ఒకసారి, ఇలా వేచి ఉండవలసి వస్తోంది అని చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, వెరిదాన, భగవన్నామ స్మరణ చేసి సంసార సాగరాన్నే దాటవచ్చు కదా, నీవు ఈ చిన్న ఏటిని దాటి రాలేవా అంటే, సంసార సాగరం అంటే ఈ భవసాగరం అండి. ఈ సంసారాన్నే మనం దాటచ్చు కదా భగవన్నామ స్మరణ చేత, మరి చిన్న ఏటిని దాటి రాలేవా అని అన్నాడు. అమాయకురాలైన ఆ గొల్లపడుచు ఏరు దాటటానికి ఇంత సులభమైన ఉపాయం ఉందని విని చాలా ఆనందించింది. ఆ మరునాటి నుంచి క్రమం తప్పకుండా తెల్లవారుతూనే బ్రాహ్మణుడికి పాలు అందించటం మొదలుపెట్టింది. ఒకరోజు ఆయన, నువ్వు ఈ మధ్య చాలా పొద్దున్నే వస్తున్నావు, ఎలా రాగలుగుతున్నావు అని అడిగాడు. ఆమె, బాబు మీరు చెప్పినట్లుగా దేవుని పేరు తలుచుకుంటూ ఏరు దాటి వస్తున్నాను, నాకు నావతో అవసరం తీరిపోయింది అని సమాధానమిచ్చింది. బ్రాహ్మణుడు ఆ మాటలు నమ్మలేక, నువ్వు ఏరు ఎలా దాటుతున్నావో నాకు చూపిస్తావా అని అడిగాడు. ఆమె, ఓ చూపిస్తా, నాతో రండి అని బ్రాహ్మణుణ్ణి తనతో ఏటికి తీసుకొని పోయి భగవన్నామాన్ని స్మరిస్తూ నేల మీద నడచినంత తేలికగా నీటి మీద నడచిపోసాగింది. కొంతసేపటికి వెనక్కి తిరిగి చూచింది. ఆ బ్రాహ్మణుడు కూడా నీటి మీద నడుద్దామని ప్రయత్నిస్తూ ఒక పక్క దేవుని పేరు స్మరిస్తూనే మరొక ప్రక్క తడిసిపోతుందేమోనన్న అనుమానంతో తన పంచెను పైకెత్తి పట్టుకున్నాడు. ఆ బ్రాహ్మణుడి దురవస్థను గమనించి ఆ గొల్లపడుచు, అదేమిటి బాబు, నోటితో దేవుని పేరు పలుకుతున్నారు, చేతితో బట్ట పైకెత్తి పట్టుకుంటున్నారు, మీరు పూర్తిగా దేవుణ్ణి నమ్మినట్లు కనపడడం లేదే అన్నది. ఇక్కడ సంపూర్ణమైన ఆత్మార్పణ, భగవంతుని యందు స్థిరమైన నమ్మకము, ఇదిగో ఇవే అద్భుతమైన కార్యాలన్నింటికీ మూలము అని చెప్తూ ఉన్నారండి. అంటే నమ్మకం ఉండాలి భగవంతుడి మీద, అప్పుడు మనం అద్భుత కార్యాలు సాధించగలం. హనుమంతుడు సముద్ర లంఘనము చేశాడు అంటే, సముద్రాన్ని దాటాడు అంటే ఆయనకు చక్కగా శ్రీరామచంద్రమూర్తి మీద స్థిరమైన నమ్మకం ఉన్నది, ఆత్మార్పణ చేసుకున్నాడు, అందువల్ల ఆయన దాటగలిగాడు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. స్వస్తి వాసుదేవా.